అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 107వ భాగము రచయిత వేదస్మి గారు. వీరు తనని నుదుటి పైన చాలా సార్లు ముద్దు పెట్టుకున్నా, ఇప్పుడు పెట్టిన ఆ ముద్దు మాత్రం చాలా మత్తుగా, ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది. ముద్దులో వీర ప్రేమకి, వీర కోరిక కూడా పోటీనికిస్తూ ఉంటుంది. మనసుని సిగ్గుపడి వెనుకకు తిరుగుతుంది. వీరు మనసుని వెనుక నుండి చుట్టేసి, "నువ్విలా సిగ్గుపడుతూ ఉంటే మన పని ముందుకు ఎలా సాగుతుంది చెప్పమ్మా? ఈ రోజు మన జీవితంలో మర్చిపోలేని రోజుగా మార్చుకోవాలి" అని మనసుని ముందు వైపుకు తిప్పుకుంటాడు వీర్. మనస్విని వీరాని గట్టిగా హత్తుకొని, "నిన్ను చూడాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది వీరా. అయినా టెర్రస్ పైన ఎందుకు ఇదంతా అరేంజ్ చేశావు? ఎవరైనా వస్తారు కదా" అని అంటుంది. అప్పుడు వీర్, "ఈ 2 రోజులు ఈ ఎస్టేట్‌లో ఎవరు ఉండరు. నువ్వు, నేను మాత్రమే ఈ ఎస్టేట్‌లో ఉండబోతున్నాము" అని అంటాడు. మనస్విని, "పాల గ్లాసు తీసుకురాలేదు వీరా. వెళ్లి తీసుకొస్తాను" అని వీరా నుండి దూరంగా జరిగి వెళ్ళబోతూ ఉంటుంది. వీరు మనస్విని చేయి పట్టుకొని, "పాల గ్లాసు ఇక్కడే ఉంది అమ్ము. ఇటు చూడు" అని అంటూ పాల గ్లాస్ వైపుకి చూపిస్తాడు. మనస్విని ఆ పాల గ్లాస్‌ని హడావుడిగా కంగారుగా తీసుకొని వచ్చి వీరా చేతికి అందిస్తుంది. వీరా ఆ గ్లాస్ తీసుకొని ముందుగా తన అమ్ముకి తాగిస్తాడు. తర్వాత మనస్విని మిగిలిన పాలను వీరా నోటికి అందిస్తుంది. ఇద్దరూ ముందుగా పాలను పంచుకుంటారు. మనస్విని టెన్షన్‌తో, సిగ్గుతో కొంగును నలిపేస్తూ ఉంటుంది. వీర మనస్సుని బెడ్ మీద కూర్చోబెట్టి, "ఎందుకమ్ము ఆ చీర ఎలాగో నా చేతుల్లో నలిగిపోతుంది కదా! నువ్వెందుకు నలిపేస్తున్నావు" అని కొంటెగా అంటూ ఉంటే, మనస్సుని ఇంకా సిగ్గుపడి వీరి వైపుకే చూడటం లేదు. వీరు నిట్టూరుస్తూ, "ఈ రోజు కూడా నా ఫస్ట్ నైట్ అయినట్టే ఇక" అని అంటాడు. మనస్సుని వెంటనే తల పైకెత్తి, "ఎందుకలా అంటున్నావు వీరా" అని అంటుంది. వీరు నవ్వుతూ, "నువ్విలా తెల్లవార్లు సిగ్గుపడుతూ నన్ను అస్సలు చూడకపోతే ఫస్ట్ నైట్ ఎలా చేసుకుంటాము" అని అడుగుతాడు. మనస్విని అంటే, "అది వీరా ఫస్ట్ టైం కదా! లైఫ్‌లో నేనెప్పుడు ఇలాంటి విషయాల గురించి ఆలోచించలేదు. కొంచెం టెన్షన్‌గా ఉంది" అని అంటుంది. వీర్, "నాకైతే ఇది 1000వ సారి. లండన్‌లో నాకు ఇదే పని కదా" అని అంటాడు. మనస్విని కోపంగా, "ఇలా ఇంకొక్కసారి మాట్లాడితే కొడతాను వీరా. సరదాకి కూడా ఎవరితోనూ నిన్ను ఊహించుకోలేను" అని అంటుంది. వీరు, "సారీ అమ్ము. ఇంకెప్పుడు అలా మాట్లాడను" అని అంటూ, "ఇక తప్పదు. నా ఫస్ట్ నైట్ జరగాలంటే ఇక అమ్ము సిగ్గుని నేనే తొలగించాలి. ఇక అన్నీ నేనే దగ్గర ఉండి తనకి అర్థమయ్యేలా చెప్పుకోవాలి. తప్పదురా వీర్. నీ లక్ష్యం ఫస్ట్ నైట్ జరుపుకోవటం" అని అనుకోని, మెల్లగా మనస్సుని జడని పట్టుకొని, "నీ కురులు ఇలా జడగా వేస్తే నాకిష్టం ఉండదు. ఎందుకు స్వేచ్ఛగా ఎగురుతున్న ఆ కురులను ఇలా కట్టిపడేశావు" అని అంటూ మెల్లగా పువ్వులను వాసన చూస్తూ పక్కకి జరిపి కురులకు స్వేచ్ఛనిస్తూ ఉంటాడు వీర్. అసలే టెర్రస్ పైన వచ్చే పోయే గాలికి మనస్సుని పొడవైన జుట్టు అలలులాగా ఎగురుతూ ఉంటుంది. అలా మనస్వినిని చూస్తూ ఉంటే సాక్షాత్తు రతీదేవి సృష్టి కార్యం కోసం తన ముందు ఉందా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది మన వీరికి. వీర్ మనస్విని మెడ మీద చిన్నగా తన పెదవులను అద్దుతాడు. ఆ స్పర్శకి మనస్విని తన్మయత్వంతో తన కళ్ళను మూసుకుంటుంది. వీరు మన ఇద్దరి మధ్య ఈ నగలెందుకు అమ్ము అంటూ మెల్లగా మనస్విని మెడలో పెట్టుకున్న జ్యువెలరీ తీసి, ఆ తర్వాత చీర చాటున ఉన్న నడుము పైకి చేతులు పోనిస్తాడు. మనస్విని నడుముకి ఉన్న వడ్డాణాన్ని తొలగిస్తాడు వీర్. మనస్విని ఆ క్షణం కంగారుతో బెడ్ పై నుంచి లేచి దూరంగా వెళుతుంది. వీర్, "ఏంటి అమ్ము, దగ్గరికి రావాలి అని అనుకోని దూరంగా వెళ్తున్నావా" అని అంటూ మనస్విని చీర కొంగును పట్టుకొని కొంచెం గట్టిగా తన వైపుకు లాగుతాడు. దాంతో మనస్సుని వీర గుండెల మీద పడుతుంది. మనస్సుని గుండె సవిడి వీరకి వినిపిచ్చేంత గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. వీర మనస్సుని తన 2 చేతుల్లో ఎత్తుకొని పందిరి మంచం మీదకి చేరుస్తాడు. మనస్సుని వీర కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. వీరు నుదుటి పైన ముద్దుతో తన ప్రణయ యుద్ధాన్ని మొదలు పెడతాడు. తర్వాత వీరు తన పెదవుల దాడిని మనస్సుని పెదవుల వైపుకు తీసుకొని వెళ్తాడు. ఇష్టమైన తన ప్రాణసఖి పెదవులను తన పెదవులతో బంధించేస్తాడు. సుదీర్ఘంగా సాగిన పెదవుల యుద్ధం అనంతరం వీరు తన పెదవులను మనస్సుని మెడవంపుల్లోకి తీసుకువెళ్లి తడియారని ముద్దులు ఇస్తూ తనలో ఉన్న ప్రేమకి గుర్తుగా మనస్సుని శరీరంపై చిన్న లవ్ బైట్స్ ఇస్తూ మనస్సుని పర్వాలకు అడ్డంగా ఉన్న చీర కొంగును తొలగిస్తాడు వీర. మనస్సులో పెరుగుతున్న అలజడి మనస్సుని పరువాల అందానికి వీరాలో ఇంకా కోరికల మత్తు కలుపుతూ ఉంటుంది. ఆ నిషీదిలో చల్లగా ఉన్న వాతావరణం ఇద్దరికీ ఒంట్లో వేడిని పుట్టిస్తూ ఉంటుంది. వీర తన ముద్దుల పరంపరను మనసుని ఎదల మీదుగా అందంగా ఉన్న నడుముని చేరి నాభిని ముద్దులతో ముంచెత్తుతూ ఉంటాడు.
వీరు అల్లరికి తాళలేక మనసుని తీయని అవస్థ పడుతూ ఉంటుంది. మనసుని మువ్వల సవ్వడి మన వీరాన్ని డిస్టర్బ్ చేస్తున్నట్లుగా అనిపించి, వీరు మనసుని పాదాలపైన ముద్దు పెట్టుకొని, అమ్మో! ఈ మువ్వలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ రోజు మన ఇద్దరి మధ్యన వీటి సౌండ్ కూడా వద్దు అని అంటూ పాదాల పట్టీలు తీసేస్తూ ఉంటాడు. తర్వాత వీరు మనసుని అందానికి అడ్డుగా ఉన్న బ్లౌజ్‌ని తీయాలని ట్రై చేస్తాడు. దాంతో మనసుని కంగారు పడి, ప్లీజ్ వీరా! వద్దు అని వీరాని ఆపుతుంది. వీర్ అమ్మో పెదవులపై వేలు పెట్టి మాట్లాడవద్దని చెప్పానా? ఈ క్షణం మన మధ్యన మాటలు లేవు. ఈ రోజు నాది ఇష్టం. ఈ రాత్రి మనది. వద్దు అనటానికి కూడా ఆస్కారం లేదు. నా అమ్మోని తనివి తీర నన్ను చూడనివ్వు, తాకనివ్వు. ఈ రోజు మనిద్దరి మధ్య మధురమైన కలయిక జరుగుతుంది. ఓన్లీ నా స్పర్శని నువ్వు, నీ స్పర్శని నేను మాత్రమే అనుభవించాలి. ఈ క్షణం అర్థమైందా? అని అంటూ తన పనిలో తాను ఉంటూ వీరు తన కుర్తాని విప్పిని పక్కన పడేస్తాడు. మనస్వినికి చాలా సిగ్గుగా అనిపించి కళ్ళు మూసుకుంటుంది. వీరు మనస్విని ఆట పట్టించాలని మనస్విని కళ్ళపైన చిరుముద్దు ఇచ్చి, ఏమైందమ్ము? నీకు ఇబ్బందిగా ఉంటే ఈ రోజుకి ఇది చాలులే అంటూ మనస్వినికి దూరంగా జరగబోతాడు. మనస్సుని వీరాన్ని దగ్గరికి లాక్కొని వీరిని గట్టిగా హత్తుకొని, నేను చెప్పానా ఇప్పుడు వద్దు అని అంటుంది. వీరు చాలా ఎమోషనల్ గా నీ నోటి నుండి ఈ మాట వినటానికి అలా అన్నాను. ఇక ఈ వీర ప్రేమేంటో నీకు రుచి చూపిస్తాను అని అంటూ తనలో ఉన్న ప్రేమను అంతటిని మనస్వినికి తన స్పర్శతో తెలుపుతూ సృష్టి కార్యానికి తెరలేపుతాడు వీర్. ఇద్దరి ప్రేమతో వాళ్ళ శరీరాలు ఒకటవుతాయి. వాళ్ళ మధ్యలోకి వెళ్ళటానికి గాలికి కూడా అనుమతి లేదు. వాళ్ళ తొలి కలయిక వాళ్ళ ప్రేమ అంత అందంగా జరుగుతుంది. మనసుని ఇన్నేళ్లు మానసిక వేదన ఆ క్షణం పూర్తిగా పోతుంది. అంతకుముందు మగవాళ్ళు మృగాల రూపంలో రాక్షసత్వంలో తన శరీరాన్ని ఆట వస్తువుగా ఆడుకున్న గాయం తాలూకు బాధను వీర తన ప్రేమతో తన శరీరాన్ని పంచుకుంటూ పూర్తిగా ఆ బాధ నుండి మనసుని విముక్తి చేస్తూ ఉంటాడు. గతం తాలూకు నీడని కూడా మనస్సుని మనసు మీద పడకుండా ఆ రాత్రిని మనసునికి అంకితం చేస్తాడు వీర్. మనసుని ఆ క్షణం సంతోషంతో తన గుండెల్లోని భారమంతా దిగిపోవటంతో కళ్ళల్లో నుండి కన్నీళ్లు జలపాతంలా వస్తూ ఉంటాయి. వీర ఒక్కసారిగా ఆ కన్నీళ్లను చూసి సారీ అమ్ము. నిన్ను ఏమైనా బాధ పెట్టానా? ఎందుకు ఆ కన్నీళ్లు? ఏమైనా పెయిన్ గా ఉందా? అని తను కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మనసుని వీరని గట్టిగా హత్తుకొని ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. వీరకి ఆ క్షణం కంగారు ఎక్కువవుతుంది. ప్లీజ్ అమ్ము నువ్వలా ఏడవకు. నేను చూడలేను. అనవసరంగా తొందరపడ్డానా? ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేయాల్సింది అని అంటాడు వీర్. మనస్విని వీరి పెదవులపై వేలు పెట్టి ఇంకేం మాట్లాడకు వీరా. థ్యాంక్ యూ వీరా. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు నా శరీరాన్ని చూస్తే నాకే అసహ్యంగా అనిపించేది. కానీ ఈ రోజు నా వీరకి సొంతమైన నా శరీరం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్ లో పెళ్లికి పనికిరాను అనుకున్న నా చేత మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకునేలా చేశావు. అసలు మగవాడి స్పర్శనే భరించలేని నా చేత ప్రాణంగా నీతో కలిసిపోయేలా చేశావు. ఇలాంటి రోజులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు వీరా. థ్యాంక్ యూ వీరా. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వచ్చినందుకు. ఇన్ని రోజులు ఎందుకు బతుకున్నానో నాకే తెలీదు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా బ్రతుకుతాను. వీరా, నీతో కలిసి ఇక ఈ జన్మకి ఇది చాలు అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది మనస్విని. వీరి మనసుని ప్రేమగా తన గుండెల్లోకి అదుముకొని భయపెట్టేశావు కదమ్ము. నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలమ్ము. ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు చెప్పలేను. ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషం వేస్తుంది. ఇప్పుడు ఎమోషనల్ అయ్యే టైం కాదమ్ము. దయచేసి అర్థం చేసుకో. ఫస్ట్ టైం కదా! నువ్విలా రియాక్ట్ అవుతావో ఏంటో అని కొంచెం కంట్రోల్‌లో ఉన్నాను. ప్లీజ్ అమ్ము. ఇంకొక్కసారి మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకుందామా? అని చాలా ముద్దుగా అడుగుతాడు వీర. మనస్విని వీర పెదవులపై చిరుముద్దు ఇచ్చి పిచ్చి వీర. ఈ అమ్ము నీది. పర్మిషన్ అడగాల్సిన అవసరం ఏముంది చెప్పు? నీ ఇష్టాన్ని ఎప్పుడైనా కాదంటానా అని అంటుంది. వీరు చిలిపిగా అంటే నీకు నాకు మాత్రమేనా? నీకిష్టం లేదా? అని అడుగుతాడు. మనసుని ఆడవాళ్ళు డైరెక్ట్ గా ఇష్టం అని చెప్పరు. మీరే అర్థం చేసుకోవాలని అంటుంది. వీరు ఉద్రేకంగా పడుతూ తన మనసుని శాంతింపచేసుకుంటూ మళ్ళీ తన ప్రణయ యుద్ధాన్ని మొదలు పెడతాడు. ఈసారి కాస్త ఘాటు రొమాన్స్ తో మనస్వినితో సంతోష సాగరంలో మునిగి తేలుతాడు మన విరాన్స్ చక్రవర్తి. ఇద్దరు మరొకసారి తమ శరీరాలను పంచుకొని తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వీర్ మనస్విని నుదుటిపైన ముద్దు పెట్టుకొని ఇప్పటికే అలసిపోయావు కదమ్ము. రెస్ట్ తీసుకో. కాసేపయ్యాక మళ్ళీ ప్రణయయుద్ధం మొదలు పెట్టాలి కదా అని అంటాడు. మనస్విని నవ్వుతూ సిగ్గుపడుతూ తన ముఖాన్ని వీర గుండెల్లో దాచుకుంటుంది. ఇద్దరు అలసిన శరీరాలతో ఒకరిని ఒకరు పెనవేసుకొని నిద్రపోతారు. ఉదయం 8 గంటలకు మత్తుగా కళ్ళు తెరిచి చూస్తాడు వీర్. సూర్యుడు ఉదయించి మంచి ఎండ కురిపిస్తూ ఉంటాడు.
వీరు కళ్ళు తెరవగానే తన కళ్ళ ముందు చాలా ముద్దుగా తనని పట్టుకొని చిన్న పాపలా నిద్రపోతున్న తన అమ్ము కనిపిస్తుంది. వీరు మనస్మి ముఖాన్ని ప్రేమతో తాకుతూ, ప్రతిరోజు నిన్ను ఇలా చూస్తే చాలమ్ము, ఇక జీవితానికి ఏమీ అవసరం లేదు అని అనుకుంటూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి.